హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రజెంట్ మనం 2023 జరిగినటువంటి ఎస్పీడీసీఎల్ పేపర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనిలో ఆల్మోస్ట్గా ఈ పేపర్ ప్యాటర్న్ అనేది ఒక ఐటీఐ స్టాండర్డ్స్ని దాటి సుమారుగా బీటెక్ లెవెల్ నుంచి గేట్ లెవెల్లో క్వశ్చన్ పేపర్ని అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్లో సుమారుగా ఇందులో మనం 65 టెక్నికల్ క్వశ్చన్స్ గాను పార్ట్ మరియు పార్ట్ 2లో మనము 20 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసాం. మన నెక్స్ట్ 20 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడానికి మళ్ళీ పార్ట్ 3లో మనం ఇప్పుడు రావడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు పడే అవకాశం ఉంది సార్ అని అడుగుతూ ఉంటారు చాలామంది. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఖాళీలను బయటకు తీయడం జరిగింది. ఆ తీసినటువంటి ఖాళీలను మనం భర్తీ చేసే ప్రక్రియలో ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఏ టైంలోనైనా పడవచ్చు. కానీ ముందుగా విద్యార్థులు లేదా అభ్యర్థులు చేయవలసిన పని ఏంటండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ కండి. ప్రిపరేషన్ కావడం ద్వారా 100% మనం రేపు రాబోయే నోటిఫికేషన్లో చాలా తగ్గఫర్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటండి అంటే చాలామంది ఎఫర్ట్ పెట్టేటువంటి ప్రయత్నంలో కొద్దిగా డల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకండి అంటే అసలు పడుతుందా నోటిఫికేషన్? పడే అవకాశాలు 100కి 101% ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి డోంట్ వరీ, నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు ప్రిపరేషన్లో ఉండండి, ప్రిపరేషన్ని పూర్తి చేసుకోండి. దాని ద్వారా మీరు గనక ఎఫర్ట్ చూపించాలనుకోండి, ఆ నోటిఫికేషన్లో ఎఫర్ట్ చూపించాలంటే మీరు 100% చదవాల్సిందే. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ని కూడా అందిస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్లో సుమారుగా అతి తక్కువ ధరకే మీకు 1499 రూపీస్కే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ని ప్రత్యేకమైనటువంటి ఆఫర్ ద్వారా మీకోసం అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ని హైదరాబాద్ అండ్ హనుమకొండలో మీకు ఈ యొక్క క్లాసెస్ని ఆఫ్లైన్ ద్వారా అందించడం జరుగుతుంది. దాదాపుగా ఆఫ్లైన్కి వచ్చినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా 5000 వరకు బిట్స్ వరకు ప్రాక్టీస్ చేయించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క లెసన్లో సుమారుగా 400 to 500 బిట్స్ ఈ విధంగా వచ్చే విధంగా 5000 బిట్స్ వరకు ప్రాక్టీస్ చేయించడానికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం రెడీగా ఉంది. 5000 వరకు బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఏంటండి అంటే మీకు ఒక రకంగా బిట్స్ అంటే ఏంటి, దాని యొక్క ప్రాక్టీస్ ఏంటి, ఒక ప్రాబ్లం అంటే ఏంటి, ఏ ప్రిన్సిపల్ని ఎక్కడ వాడి మనం చేయవలసి ఉంటుందనే అంశాలు మీకు తెలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీరు కనుక ఆఫ్లైన్కి వచ్చేవారు ఎవరైతే ఉంటారనుకోండి, మీరు ఈ బిట్స్ కనుక ప్రాక్టీస్ చేయించినట్లయితే 100% ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఉంటాయి. నోటిఫికేషన్ పడ్డాకనే వస్తాను సార్ అనుకుంటే మీరు పడ్డాకనే బయలుదేరండి. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేదంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 6309398306 కాల్ చేయండి. దాంతోపాటుగా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, చాలా ఎక్సలెంట్గా ఈ బుక్ని అన్ని బుక్ స్టాల్స్ లోపల తెలంగాణ మరియు ఏపీ 2 రాష్ట్రాల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ టెక్స్ట్ బుక్ని మనం రాయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు గనక అందుబాటులో ఉన్నటువంటి బుక్ సెంటర్కి వెళ్ళి తెలుగు మీడియం జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే రిటర్న్ కాల్ చేయండి. మీకు ఏ డిస్టిక్లో ఏ బుక్ సెంటర్స్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో మీకు తెలపడం జరుగుతుంది. దాంతోపాటుగా జూనియర్ లైన్మెన్ టెక్స్ట్ బుక్ అండ్ జూనియర్ లైన్మెన్ యొక్క ఫ్రీ బుక్లెట్ అండి. తెలుగు మీడియం యొక్క బుక్లో ఉన్నటువంటి టాపిక్స్ని కొన్ని 2గా విడగొట్టి ఒకటి ఇంగ్లీష్ మీడియం మెయిన్ బుక్ అండ్ దానికి ఒక ఫ్రీ బుక్లెట్ని విద్యార్థులకి సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో అందించడం జరిగింది. పూర్తిగా ఒక కవర్ ప్యాకింగ్ సిస్టమ్ ద్వారా మీకు వస్తూ ఉంటుంది. మంచిగా చూడండి దాని పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ని మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఏ స్థాయి వరకు ఉపయోగపడుతుంది అనే విషయం మీరు చూశాకనే దాన్ని పర్చేజ్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని బుక్ సెంటర్స్లో ఉన్నాయి. ఒకవేళ దగ్గరలో కనుక బుక్ సెంటర్స్లో లేకపోతే ఇమీడియట్గా మాకు కాల్ చేయండి, మేము వివరాలు తెలపడం జరుగుతుంది. 1వ ప్రశ్న గురించి చూడబోతున్నాం. ద ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఆఫ్ 230 volts 230 వోల్ట్లని ఇచ్చాడు. ఇక్కడ ద వోల్టేజ్ ఈజ్ 230 volts ఓపెన్ సర్క్యూట్. ద నెక్స్ట్ DC షంట్ జనరేటర్ రన్నింగ్ ఎట్ రేటెడ్ స్పీడ్ వితౌట్ ఎనీ ఎగ్జైటేషన్ ఈజ్ 2 volts. DC shunt generator running at
rated speed without any excitation 2 volts. Then next, if it is run with no excitation at more than rated speed, then the open circuit voltage is అని అడిగాడు. అంటే ఇక్కడ మనం చూస్తే 230 వోల్టుల DC షంట్ జనరేటర్ యొక్క ఓపెన్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ ఎటువంటి ప్రేరణ లేకుండా దాని రేటెడ్ వేగంతో 2 వోల్టులుగా ఉంది. అది 2 వోల్టులని జనరేట్ చేస్తుంది. ఆ జనరేటర్ ఎక్కువ రేటెడ్ వేగం కన్నా ఎక్కువ నడిచినచో ప్రేరణ లేకుండా ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది అని అడిగాడు. అంటే ఆల్మోస్ట్ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ అర్థం చేసుకోవాలంటే ట్రాన్స్లేషన్ కూడా చాలా కష్టంగా ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పదజాలాలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇచ్చేటువంటి పదజాలాలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోకపోతే మనం ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండో విషయం, దీనిలో ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ రేటెడ్ అన్నాడు, ప్రేరణ అన్నాడు. ఇటువంటివి కొన్ని పదాలు నార్మల్ పర్సన్స్కు అర్థం కావడానికి అవకాశాలు ఉండవు. కాబట్టి ఏంటండి అంటే ఇంగ్లీష్ని మనం చదువుతూ తెలుగులో ప్రశ్నించడం ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n into పైగా రాస్తామండి. అంటే ఇక్కడ ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n, ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పై, బట్ n ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పై. అంటే మనకి DC షంట్ జనరేటర్లో మనం ఒకసారి చూసినప్పుడు ఎగ్జైటేషన్లో మనం చూసినప్పుడు దీనిలో ఫ్లక్స్ ఈజ్ కాన్స్టెంట్ because of residual magnetism కారణంగా ఫ్లక్స్ అనేది స్థిరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ద n ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు E అనే పదాన్ని మనం రాయడం జరిగింది. అంటే ఇక్కడ మనకి దాని యొక్క రేటెడ్ యొక్క స్పీడ్ని కనుక మనం పెంచినప్పుడు దాని వోల్టేజ్ కూడా ఏమవుతుందండి, పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితిలో సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే అది 2 వోల్టులు జనరేట్ చేసినప్పుడు మిగతాది ఎంతండి, 2 వోల్టుల కన్నా ఎక్కువ జనరేట్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్, స్పీడ్ ఆఫ్ సపరేట్లీ ఎగ్జైటెడ్ DC మోటార్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై. అంటే DC మోటార్ విడిగా ఉత్తేజిత వేగాన్ని ఎలా పొందవచ్చు అని అడిగాడు. ఇక్కడ DC మోటార్ యొక్క విడిగా అని అడిగాడు. విడిగా అంటే ఏంటి, ఇక్కడ సపరేట్లీ ఉత్తేజితము ఎగ్జైటెడ్ DC మోటార్. అంటే మనం చదవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి కూడా అదే విధంగా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, DC మోటార్ల విషయానికి వస్తే DC మోటార్స్లో ముఖ్యంగా 2 రకాలైనటువంటి మోటార్స్ ఉంటాయండి. ఈ 2 రకాలైనటువంటి మోటార్స్లో ఒకటి సపరేట్లీ ఎగ్జైటెడ్ అంటాం, సపరేట్లీ ఎగ్జైటెడ్. రెండవది సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC మోటార్ అని పిలుస్తాం. సెల్ఫ్ ఎగ్జైటెడ్ DC మోటార్ విషయానికి వచ్చేవరకు ఇవి మళ్ళీ తిరిగి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి DC సిరీస్ మోటార్ అని పిలుస్తారు, రెండవ మోటార్ని DC షంట్ మోటార్ అని పిలుస్తారు, మూడవ మోటార్ని మనము కాంపౌండ్ మోటార్ అని పిలుస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్, కాంపౌండ్ మోటార్ అని పిలుస్తారు. DC సిరీస్ విషయానికి వస్తే DC సిరీస్ మోటార్లని వితౌట్ లోడ్, గతంలో అడిగినటువంటి ప్రశ్న, లోడ్ వేయక ముందు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. ఒకవేళ ప్రారంభిస్తే అవి ఎక్కువ వేగంతో తిరుగుతాయి. అంటే DC సిరీస్ మోటార్లని 0 లోడ్ వద్ద ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ స్టార్ట్ చేస్తే అవి ఎక్కువ వేగంతో తిరుగుతాయని అడుగుతూ ఉన్నాడు. దెన్ నెక్స్ట్ ఇదొక క్వశ్చన్ అడిగాడు. దాంతోపాటుగా DC షంట్ మోటార్స్ అంటే సాధారణ వేగం రేటెడ్ స్పీడ్తో పనిచేయాలంటే మనం షంట్ మోటార్స్ను ఉపయోగిస్తాం. ఏ మోటార్లలో అయితే సిరీస్ అండ్ షంట్ ఫీల్డ్లు 2 ఉంటాయో వాటిని కాంపౌండ్ అని పిలుస్తాం. ఈ కాంపౌండ్ మోటార్లు మళ్ళీ తిరిగి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి లాంగ్ షంట్ అని పిలుస్తామండి, రెండవది షార్ట్ షంట్ అని పిలుస్తాం. మళ్ళీ లాంగ్ షంట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి
క్యుములేటివ్ అని పిలుస్తాం. రెండవది డిఫరెన్షియల్లీ అని పిలుస్తాం. డిఫరెన్షియల్లీ మోటార్స్ మరియు క్యుములేటివ్ మోటార్స్ విషయానికి వస్తే ఇది DC మోటార్స్ యొక్క క్లారిఫికేషన్. దాంట్లో అడిగింది ఏంటిది, ఇక్కడ సపరేట్లీ అన్నాడు. అంటే ఫీల్డ్ సపరేట్గా, ఆర్మేచర్ కూడా సపరేట్గా కనిపిస్తూ ఉంది కాబట్టి దాన్ని ఏమనొచ్చు, విడిగా ఉత్తేజిత వేగం సంబంధించిన మోటార్ అని కూడా అనవచ్చు. ఇంక్రీజింగ్ ఆఫ్ సప్లయింగ్ ఫ్రీక్వెన్సీ, డిక్రీజింగ్ ఆఫ్ సప్లయింగ్ వోల్టేజ్, నెక్స్ట్ డిక్రీజింగ్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్ అండ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన దాంట్లో టాపిక్లో ఒక టాపిక్ ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏం చూసామంటే N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EB బై పై అన్నాం. EB బై పై అంటే ఇక్కడ ఏమొస్తుంది, N కనుక పెరిగితే దాని యొక్క బ్యాక్ EMF ఏమైనట్టు అక్కడ పెరిగినట్లు, N వాల్యూ తగ్గితే దాని బ్యాక్ EMF విలువ తగ్గినట్లు, స్పీడ్ పెరిగితే ఫ్లక్స్ ఏమైనట్టు తగ్గినట్లు. అంటే ఇక్కడ స్పీడ్ తగ్గితే ఫ్లక్స్ ఏమైనట్టు ఇక్కడ పెరిగినట్లు. అంటే ఇక్కడ N ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పై. ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి ప్యాటర్న్ని మనం ఉపయోగించుకొని the N is directly proportional to V minus IA into RA by pi అని రాస్తాం. The N is directly proportional to V, the N is inversely proportional to pi, N is inversely proportional to torque, N is inversely proportional to armature current. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి టార్క్ పరంగా మనం రాస్తే ఇక్కడ Nకి ఎలా ఉంది, ఇది ఫ్లక్స్ విలోమానుపాతంలోనే ఉంటుంది మరియు టార్క్ విలోమానుపాతంలో ఉంటుంది మరియు ఆర్మేచర్ కరెంట్ కూడా విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనం స్పీడ్ని మనం పెంచాలి అంటే ఫ్లక్స్ని ఏం చేయాలి, తగ్గించాలి. టార్క్ని ఏం చేయాలి, తగ్గించాలి. ఆర్మేచర్ కరెంట్ని ఏం చేయాలి, తగ్గించాలి. అంటే ఇక్కడ తీసుకున్నటువంటి దాంట్లో మనం ఫీల్డ్ యొక్క కరెంటుని మనం తగ్గించడం ద్వారా, దేని ద్వారా, ఫీల్డ్ యొక్క కరెంటుని మనం తగ్గించడం ద్వారా కేవలం మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఉత్తేజిత వేగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది, పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి క్వశ్చన్. ఈ కంపారిటివ్ స్టడీ ప్రతి ఒక్కరికి అర్థం కావాలి, ఖచ్చితంగా అర్థం చేసుకునే విధంగా అర్థం చేసుకుంటే వస్తుంది. దీనికి టార్క్ యొక్క ఈక్వేషన్ కూడా చూడండి, దీని మీద అడుగుతూ ఉంటాడు. 0.159 ఇంటూ పై ఇంటూ జెడ్ ఇంటూ IA ఇంటూ P/A న్యూటన్ మీటర్స్. ఇది కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక పరికరం. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ పరికరం అండి ఇక్కడ అంటే, ట్రాన్స్ఫార్మర్ యాక్టివ్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ వితౌట్ లాసెస్. ట్రాన్స్ఫార్మర్ అనేది యాక్టివ్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ వితౌట్ లాస్. అంటే ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్ నష్టాలు లేకుండా క్రియాశీల శక్తిని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కి బదిలీ చేస్తుంది. నష్టాలు లేకుండా బదిలీ చేయడం దేనివల్ల కాదు. రెండవ విషయం ఇంకొకటి చూడండి, స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ద వోల్టేజ్ విత్ ఏ చేంజ్ ఇన్ కరెంట్. కరెంటులో మార్పు లేకుండా వోల్టేజ్ని ఎక్కువ మరియు తక్కువ చేస్తుంది. ఎలా చేస్తుంది, ఇప్పుడు మనకి ఒకటి స్టెప్ అప్ అని రాస్తాం, రెండవది ఏంటి ఇక్కడ స్టెప్ డౌన్ అని రాస్తాం. ఇక్కడ మనకి ఇక్కడ స్టెప్ అప్ మరియు స్టెప్ డౌన్లో వోల్టేజ్ అనేది పెరిగితే స్టెప్ అప్, వోల్టేజ్ అనేది తగ్గితే స్టెప్ డౌన్. కానీ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ కరెంట్ అనేది తగ్గుతుంది, ఇక్కడ కరెంట్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ మనకు మార్పు లేకుండా అనేది మాత్రం సరి అయినటువంటి ఆప్షన్ కాదు ఈ రెండిట్లలో. నెక్స్ట్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ద కరెంట్ వితౌట్ ఏ చేంజ్ ఇన్ వోల్టేజ్. అంటే వోల్టేజ్లో మార్పు లేకుండా కరెంటుని ఎక్కువ లేదా తక్కువ చేస్తుంది, అది కూడా సాధ్యపడదు. అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటిది, సర్క్యూట్ నుండి
ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కి అప్పిరెంట్ పవర్, ఏ పవర్ అండి? అప్పిరెంట్ పవర్ స్పష్టమైన శక్తిని బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ రకమైనటువంటి పరికరం అండి అంటే ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్కి అప్పిరెంట్ పవర్ని, స్పష్టమైన శక్తిని బదిలీ చేయడానికి ఉపయోగించేదిగా చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ 23 క్వశ్చన్ అండి ఇది. ద నెక్స్ట్ 24 క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద పీక్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పీక్ ఇండ్యూస్డ్ వాల్యూ అని అడిగాడు. అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ ఆన్ ద రూట్ 2 ఇంటూ ఈఎంఎఫ్. ఈ ప్రిన్సిపల్ మనం వాడుకోవాలి. వాస్తవానికి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్లో, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో ఈఎంఎఫ్ ఏంటి? ఇక్కడ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ 4.44 ఇంటూ ఎఫ్ ఇంటూ పై మ్యాక్స్, గరిష్ట ఫ్లక్స్ యొక్క విలువ, మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఇంటూ నెక్స్ట్ దాంతోపాటు ఏమి ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది? 4.44 ఇంటూ ఎఫ్ అంటే ఎంతండి? 50 ఇంటూ పై మ్యాక్స్ విలువ ఎంత ఇచ్చిండండి? 70.7. ఇందులో పక్కన ఏముంది? మిల్లీ వెబర్, మిల్లీ ఇచ్చాడు కాబట్టి 10⁻³ ఇంటూ 10⁻³ ఇంటూ 200 టర్న్స్, 200 వలయాలు వేసుకోవాలి. ఇది -3లో ఉంది. దీన్ని ఏం చేయాలి? 1, 2 అండ్ 3గా తీసేస్తే మనకేం మిగులుతుంది? 4.44 ఇంటూ 70.7 ఇంటూ 5 ఇంటూ 10 ఎంత వచ్చిందని ఇక్కడ 5 ఇంటూ 2 10 వాల్యూ వస్తుంది. 5 ఇంటూ 2 10 వాల్యూ. అంటే ఇప్పుడు మనం చూస్తే 4.44 ఇంటూ 707ని మనం ఇంటూ చేస్తే 4.44 ఇంటూ 707 మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందండి అంటే 3139.32 వోల్ట్స్ వస్తుంది. 3139.32 వోల్ట్స్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే విలువని ఈ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ √2 ఇంటూ ఈ వాల్యూగా మనం చూడాలి. √2 ఇంటూ ఈ వాల్యూగా చూస్తే √2 విలువ ఎంత వచ్చిందండి? 1.414 ఇంటూ 3139.2గా రాస్తే మనకు లాస్ట్కి మనకి ఎంత వస్తుంది? 4.44 కిలో వోల్ట్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం చేయవలసినటువంటి క్యాలిక్యులేషన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. దీంట్లో ఇటువంటి మోడల్స్ మనం ఎగ్జామ్లో అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో చేస్తున్నామా, చదువుతున్నామా అనకుండా ఒక లాజిక్ని పట్టుకొని మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంచాలి. అటువంటి అవకాశాలు మనం వెతుక్కోవాలంటే కోచింగ్ తీసుకోకపోతే మనం ఎట్లా సాధ్యపడుతుంది? 100% కోచింగ్ తీసుకుంటేనే సాధ్యపడుతుంది. కాబట్టి ఒకసారి క్వశ్చన్ని మీరు ప్యాటర్న్ చూడండి. ఒకసారి మనకు ఇచ్చినటువంటి 65 టెక్నికల్ మార్కుల్లో 15 జిఎస్ మార్కుల్లో మనం ఎన్ని చేయగలుగుతాం, దానికి ఏ విధంగా ఎఫర్ట్ పెట్టగలుగుతాం అనే విషయాన్ని చూసుకొని మనం ప్రయత్నం చేయాలి. దీనిలో మనం ఒకసారి చూస్తే ఇఫ్ ద రేషియో ఆఫ్ కాపర్ లాసెస్ టు ఐరన్ లాసెస్, అంటే కాపర్ లాసెస్ టు ఐరన్ లాసెస్లో మనం ఒకసారి చూసినప్పుడు ఎంత ఇచ్చాడు? లోడు 3/4 ఆఫ్ లోడ్ ఇచ్చాడు. అటువంటి స్థితిలో దాని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడండి? 0.9 ఇచ్చాడు. 0.9 వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏంటిది? ట్రాన్స్ఫార్మేషన్ రేషియో. అంటే ఇక్కడ ఫుల్ లోడ్ యొక్క దెన్ ద సేమ్ రేషియో ఆఫ్ ఫుల్ లోడ్, దెన్ ద సేమ్ రేషియో ఆఫ్ ఫుల్ లోడ్ ఉన్నప్పుడు, ఏ పరిస్థితుల్లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇచ్చినటువంటి విలువలో K = 0.9 ఇంటూ ఎంత ఇచ్చాడండి? రివర్స్ రాసుకోవాలి. ఫుల్ లోడ్ పరిస్థితి అంటే 4/3² రాయండి. 4/3² రాస్తే మీకు ఎంత వస్తుంది? 0.9 ఇంటూ 4×4 16, 3×3 9గా వస్తుంది. అంటే 9/10 ఇంటూ 16/9,
9 క్యాలిక్యులేట్ అయినప్పుడు ఎంత వస్తుందండి? 16/10 వచ్చినప్పుడు అప్పుడు 1.6 అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇచ్చినటువంటి క్వశ్చన్లో సరి అయినటువంటి సమాధానం ఎంతండి? 1.6. ఇట్లా ట్రాన్స్ఫార్మర్ మీద టిపికల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు పడుతూ ఉంటాయి, మనం చేస్తూ ఉండాలి. ద నెక్స్ట్ పరికరంలో విక్షేపము కోణము, డిఫ్లెక్షన్ అంటే విక్షేపణ కోణము. డిఫ్లెక్షన్ యాంగిల్ మీన్స్ విక్షేపణ కోణము నేరుగా దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ చూడండి, ఇచ్చినటువంటి క్వశ్చన్లో 26వ ప్రశ్నలో మనకు అడిగింది ఏంటి? వోల్టేజ్ యొక్క విలోమము, వోల్టేజ్ యొక్క చదరపు అన్నాడు. చదరపు అంటే ఇక్కడ స్క్వేర్ అనే మీనింగ్. ఇక్కడ మనం ఏమనాలంటే, వాడు అడిగేటప్పుడు క్వశ్చన్ పేపర్ని కూడా ఇక్కడ వర్గము అని రాయాలి క్వశ్చన్ పేపర్లో. అట్లయితే కొద్దిమంది అయినా దాన్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ చదరములు, దీర్ఘచతురస్రములు అనే పదాలు ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కాబట్టి ఆప్షన్ని మనం చేసేటప్పుడు 1కి 4 సార్లు మనం చదివిన తర్వాతనే ఆప్షన్ని దిద్దడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ వోల్టేజ్ యొక్క వర్గమూలము, నెక్స్ట్ వోల్టేజ్కి అని ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఒకటే, ఇక్కడ మనం ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం చూసినప్పుడు దాని యొక్క డిఫ్లెక్షన్ యాంగిల్ అనేది ఆల్వేస్ స్క్వేర్ ఆఫ్ వోల్టేజ్, దాని యొక్క వోల్టేజ్ యొక్క వర్గానికి ఎల్లప్పుడూ అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. డిఫ్లెక్షన్ యాంగిల్ ఏం చేస్తుందంటే డిఫ్లెక్షన్ టార్క్ని ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అవకాశం ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఇన్స్ట్రుమెంట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఛార్జెస్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రో ప్లేట్స్ మధ్య ఆవేశంలో చూసినప్పుడు పాయింటర్ పరంగా మనం పరిశీలించినప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఎక్విప్మెంట్లో ఏదైతే మన క్వశ్చన్ ఏమిచ్చాడు, దాని యొక్క డిఫ్లెక్షన్ యాంగిల్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ఏమని చెప్పాలి? దాని వోల్టేజ్ యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అలా రాయడానికి బదులుగా ఏమిచ్చాడు? వోల్టేజ్ యొక్క చదరపు అని అడిగాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఎలిమినేషన్ అనే టాపిక్ నుంచి పడినటువంటి ప్రశ్న. మనకి ఖచ్చితంగా ఒక 4 బిట్లు అనేవి పడతాయి. ఒకటి కంటి మీద పడడం జరుగుతుంది, రెండవది బల్బుల మీద పడుతుంది, మూడవది ప్రాబ్లం పడుతుంది. ఏదైనా ఒక ప్రాబ్లం, క్యాండిల్ పవర్ ఎలిమినేషన్ కనుక్కోమని ఏదో రకంగా ప్రాబ్లం అడుగుతాడు, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. దానిలో ఒక ప్రాబ్లం ఇలా ఇచ్చాడు. ద క్యాండిల్ పవర్ ఆఫ్ ఎ ల్యాంప్ 100. ఒక ల్యాంప్ యొక్క క్యాండిల్ పవర్ విలువ 100. 2 ప్లేన్ సర్ఫేసెస్ ఆర్ ప్లేస్డ్ ఎట్ డిస్టెన్స్ 2 meters అండ్ 4 meters డిస్టెన్స్. రెండు ఉపరితలాలు 2 మీటర్ల దూరంలో మరియు ఒకటి 8 మీటర్ల దూరంలో సోర్స్ నుంచి 4 మీటర్ల దూరంలో ఉంచబడ్డాయి. From a source of lamp, the illumination on the second surface compared with the first surface. అంటే మొదటి ఉపరితలంతో పోలిస్తే రెండవ ఉపరితలంపై ప్రకాశకము ఎలా ఉంటుంది అని ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తే E is equal, elimination is equal I/R² అనేటువంటి ప్రిన్సిపల్ వాడాలి. అంటే ఇక్కడ నీకు E is directly proportional to I, అంటే ఎలిమినేషన్ అనేది దాని యొక్క క్యాండిల్ పవర్కి ఎప్పుడూ కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి, రేడియస్ ఇచ్చాడు కాబట్టి R1 విలువ ఎంత? 2 మీటర్లు. R2 విలువ ఎంత ఇచ్చాడు? 4 మీటర్లు ఇచ్చాడు. అప్పుడు ఎంత వస్తుందండి? E2/E1 is equal R1² అని రాయాలి. ఇలా ఎందుకు? ఈకి మరియు ఆర్కి మధ్య సంబంధం ఎలా ఉంది? ఇక్కడ మనకి ఇన్వర్స్ ఇచ్చినటువంటి దాంట్లో R1 యొక్క విలువ 2² R2 విలువ 4². 2 2 4/4 16గా రాస్తాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది? 4 1 4 4 అంటే 1/4 అనేటువంటి ఆప్షన్. ఇందులో 1/4 ఉంది, అంటే 4వ వంతు 1/4 అనేటువంటి ఆప్షన్ అనేది సరి అయినటువంటి సమాధానం. కొవ్వొత్తి లేదా క్యాండిల్ పవర్ యొక్క శక్తి 100తో మనకు పని లేదు. ఇక్కడ
ఏమిచ్చాడు ఇక్కడ, దాని యొక్క ఎలిమినేషన్లో మార్పు అనేది రెండింటికి సమానమే, కానీ డిస్టెన్స్ మారినప్పుడు దానిలో ప్రకాశకము కూడా మారుతుంది, ఎలిమినేషన్ కూడా మారుతుంది. సరైనటువంటి సమాధానం ఏంటండి అంటే 1/4. ఇది గుర్తించండి. సో ప్రారంభంలో ఏ రంగులో వెలుగుతాయి అని అడిగాడు 2018 ట్రాన్స్కో పేపర్లో. సోడియం వేపర్ ల్యాంప్స్ ప్రారంభంలో పింక్ కలర్లో వెలుగుతాయి. సోడియం వేపర్ ల్యాంప్స్ ప్రారంభించడానికి ఖచ్చితంగా మనకేం కావాలి అంటే ఒక కెపాసిటర్ కావాలి. ఆ కెపాసిటర్ అధిక లీకేజీ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్తో సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉండాలి. సిరీస్లో కనెక్ట్ చేయబడ్డప్పుడు ఈ యొక్క విలువ అనేది మనకి సోడియం వేపర్ ల్యాంప్స్లో ముఖ్యంగా మనకి కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్. ఇది సరి అయినటువంటి సమాధానం. దీనిలో మనకి అంతకుముందు అడిగిన ప్రశ్న ఏంటి, సోడియం వేపర్ ల్యాంప్స్ ప్రారంభంలో ఏ రంగులో వెలుగుతాయి అని అడిగాడు, పింక్ కలర్. 2022 పేపర్లో ఏమడిగాడు, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ గురించి అడిగాడు. మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ యొక్క ప్రత్యేకత ఏంటండి అంటే, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ అనేవి లో ప్రెషర్ వేపర్ ల్యాంప్స్ ఉంటాయి మరియు హై ప్రెషర్ వేపర్ ల్యాంప్స్ ఉంటాయి. లో ప్రెషర్ వేపర్ ల్యాంప్స్ చూపించేటువంటి రంగు గల కాంతి ఏంటండి అంటే బ్లూయిష్ గ్రీన్ కలర్ని మనకు కనిపిస్తాయి, చూపిస్తాయి. అదే హై ప్రెషర్ విషయానికి వస్తే మనకి ఏం చూపిస్తాయి అంటే బ్లూయిష్ వైట్ కలర్ని మనకు చూపించడం జరుగుతుంది. లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇది, అంతకుముందు అడిగినటువంటి ప్రశ్న. ఈ విధంగా అయితేనా సోడియం వేపర్ ల్యాంప్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు, అయితేనా మెర్క్యూరీ వేపర్ ల్యాంప్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు, లేకపోతే మనకి బేసిక్స్ ల్యాంపుల మీద క్వశ్చన్స్ అడగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఏ క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం కొంచెం జాగ్రత్తగా చేయడం వల్ల మనం 100% స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనిలో సరి అయినటువంటిది ఏంటండి, సోడియం వేపర్ ల్యాంప్స్లో కెపాసిటర్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో అనుసంధానం చెంది ఉండి దాని హై లీకేజ్ రియాక్టెన్స్ ట్రాన్స్ఫార్మర్తో కలిసి ఉండే విధంగా ఉండాలి. ఇది సరి అయినటువంటి సమాధానంగా చెప్పవచ్చు. దెన్ నెక్స్ట్ సర్జ్ ట్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశము దేని నుండి రక్షించడానికి. అంతకుముందు 2022లో ఏమడిగాడండి అంటే దానిలో ఉన్నటువంటి టర్బైన్స్ రకాలు, పెల్టాన్ వీల్ ఏంటి, ఫ్రాన్సిస్ టర్బైన్ ఏంటి, దాంతోపాటుగా ఇంపల్స్ టర్బైన్ ఏంటి, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ టర్బైన్స్లో ఏది రియాక్షన్ టర్బైన్ అని అడిగాడు. దీనిలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి అంటే ఏదో ఒక క్వశ్చన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్లో ఉంచి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ మనం చూస్తే సర్జ్ ట్యాంక్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దేనిని రక్షించడానికి అని అడిగాడండి, పెన్ స్టాక్ని రక్షించడానికి. అంటే డ్యామ్ నుంచి వచ్చినటువంటి వాటర్ మనం ఒకసారి పెన్ స్టాక్లోకి రిలీజ్ చేయడానికన్నా ముందు మనకు ఖచ్చితంగా ఏముండాలి, ఇక్కడ సర్జ్ ట్యాంక్ అనేది ఉండాలి. ఎందుకండి అంటే ఇక్కడ ఉండేటువంటి వాటర్ హై ఫ్లోలో హైయెస్ట్ కైనెటిక్ ఎనర్జీతో టర్బైన్ తిప్పడానికి మనకి ఇది సహాయం చేస్తుంది. ఇటువంటి ట్యాంక్లో అంటే ఇటువంటి పైప్లో పెన్ స్టాక్లో మనకి ఏం కలుగుతుందంటే హెమరింగ్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది. నీటిపైన కలిగే అత్యధిక ఒత్తిడిగా చెప్పవచ్చు హెమరింగ్ ఎఫెక్ట్. ఈ హెమరింగ్ ఎఫెక్ట్ని నిరోధించడానికి మనకు సర్జ్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. ఇది డైరెక్ట్గా దేన్ని రక్షించడానికి అని చెప్పొచ్చండి, పెన్ స్టాక్ని రక్షించడానికి. ఇక్కడ సర్జ్ ట్యాంక్ పక్కన ఆనుకొని ఉంది పెన్ స్టాకే కాబట్టి మనకు పెన్ స్టాక్ని రక్షించడానికి సర్జ్ ట్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. టర్బైన్ ఏం చేస్తుంది, కైనటిక్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఆల్టర్నేటర్ ఏం చేస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతుంది. డ్యామ్ లేదా ఆనకట్ట ఎందుకు ఉపయోగపడుతుంది, స్టోరేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఆ యొక్క నీటికి పొటెన్షియల్ ఎనర్జీని అందించడం ద్వారా మనకి కైనటిక్ ఎనర్జీని డెవలప్ చేయడానికి డ్యామ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. 29th లాస్ట్ వన్ 30th క్వశ్చన్. దీంట్లో ఒకసారి చూస్తే సమతుల్య 3-phase 4-wire ఏసీ సిస్టంలో ఫేజ్ యొక్క క్రమం, ఫేజ్ను చూడండి, ఫేజ్ని ఇలా రాయడానికన్నా బదులుగా దశ అని అడిగాడు. ఏం దశ, మొదటి దశ రెండో దశ కాదు, ఇక్కడ ఫేజ్ క్రమము RYB.
ఆర్ యొక్క ఫేజ్ యొక్క దశ, విఆర్ యొక్క వోల్టేజ్. ద ఫేజ్ సీక్వెన్స్ ఆర్ వై బి. ద వోల్టేజ్ ఆఫ్ ఆర్ యొక్క ఫేజ్ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? విఆర్ ఈజ్ ఈక్వల్ 230 0 degrees ఆఫ్ వోల్టేజ్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఈచ్ ఫేజ్లో కంపల్సరిగా ఎంత కనిపిస్తుందండి? 120 degrees అనేది కనిపిస్తుంది. ఆర్వైబి ఫేజ్ y lags by r at 120 degrees 120 డిగ్రీల కోణం. దీంట్లో మనం చూసినప్పుడు ఆఫ్ y is equal 230 degrees 0 to -120 voltsగా వస్తుంది. ఇందులో మనకి ఎంత వస్తుంది? YV is equal ఎంత చూపించాలండి? 230 -120 volts అనేది వస్తుంది. ఇక్కడ ఏ ఫేజ్లో? Y ఫేజ్లో. అంటే Y ఫేజ్కు సూటబుల్ ఎంత వచ్చిందండి? ఇక్కడ 230 -120 ఇక్కడ ఉంది ఆప్షన్. నెక్స్ట్ 230 -120 అంటే ఆప్షన్ బి అయినా కావచ్చు, డి అయినా కావచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం బిలో కానీ ఇక్కడ కానీ మనం చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమింది? బి ఫేజ్లో ఏం చూపిస్తుంది? ఆర్వైబి ఫేజ్ బి లీడ్స్ బై ది ఆర్. అంటే ఇక్కడ మనకు వై ఫేజ్లో ల్యాగ్ 120 కనిపిస్తుంది. ఇక్కడ ఎంత కనిపిస్తుందండి? లీడింగ్ కనిపించినప్పుడు మనకి ఇచ్చేటువంటి విలువ 120 degreesగా మనం చూసినప్పుడు ఈచ్ ఫేజ్లో ఉన్నటువంటి దాంట్లో ఏమొస్తుంది? ఇక్కడ వి వోల్టేజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ 230 volts 0 + 120 degrees ఆఫ్ వోల్ట్స్. ఇక్కడ మనం చూస్తే విబి ఈజ్ ఈక్వల్ ఎంత కనిపిస్తుందండి? 230 volts + 120 voltsగా మనం రాయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు ఈ బిలో మళ్ళీ మైనసే వచ్చింది. అంటే డిలో మనకి ఎంత కనిపిస్తుందండి? 120 degrees కనిపిస్తుంది. అంటే ఇచ్చిన దాంట్లో 120 అయినా ఉండొచ్చు, లేదా 240 అయినా కూడా ఉండొచ్చు. అది చూసుకొని మనం చేసుకోవాలి. అంతకుముందేమో మనకు 3 phase వోల్టేజ్ ఇచ్చాడు, 410 వోల్టులని ఇచ్చాడు. ఇప్పుడు ఎంత ఇచ్చాడు? 230 volts అని ఇచ్చాడు. 230 volts అని ఇప్పుడు అడిగాడు క్వశ్చన్. గతంలో 410 volts అని ఇచ్చాడు. కాబట్టి అడిగేటువంటి సమాధానాన్ని చూసి మనం చేసుకోవడం ద్వారా వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ని మీకు మళ్ళీ రిపీటెడ్గా ఈ మోడల్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చదువుకుందాం. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మీరు ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు తెలపడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.